తలనొప్పి వస్తుంది. నొక్కాల తల వద్దు. పెట్టుకోకపోతే ఎట్లా తగ్గుతుంది హెడ్ఏక్? అమ్మ ఫుల్ కాలుతుందా? ఇంకా గట్టినా చచ్చిపోతావు గట్టి నొక్కితే. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. రుద్దలా? నొప్పి వస్తుందంటే ఎవరికి నొక్కుతారు? సరసాలు చాలండి ఓ శ్రీవారు, ఆఖరికి నెక్కేది మీ మగవారు. ఏం తింటావు ఎప్పుడు వండుతా? నువ్వు వండితే ఇంకా బెడ్ మీద నుంచి ఇంకా అసలు లేగలేను. అట్లాంటివి చెప్పు. అలాగే చెప్తే బాగుంటుంది. అప్పుడు గొమ్మనే జలం తగ్గిద్దా. ఇది నా ముద్ద. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమోని అఫీషియల్. సో ఈరోజు ఏంటంటే ముచ్చట ఆల్రెడీ 2 అవుతుంది. పడుకుందాం. ఫుల్ 5 వచ్చి లేపిండి అనమాట. ఎందుకు పడుకుందాం అంటే మౌనికి ఫుల్ అంటే ఫుల్ ఫీవర్. అసలు ఇట్లా వణుకుతుంది, మొత్తం గజ 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 వణుకుతుంది. సో అందుకే దాంతోపాటు నేను కూడా పడుకుని ఉన్నా. సో ఆల్రెడీ ట్యాబ్లెట్ బుక్ చేసిన అండ్ టిఫిన్ కూడా ఆర్డర్ పెట్టిన. సో వస్తున్నాయి అనమాట. సో ఈరోజు మొత్తం మౌనితోనే టైం స్పెండ్ చేయాలని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే చాలా వీడియోస్లో కూడా చెప్తుంది నన్ను పట్టించుకోడని. ఇట్లాంటి టైంలో కూడా పక్కన లేకపోతే లవర్గా నేను ఉండి వేస్ట్. సో ఈరోజు మొత్తం ఫుల్ డే దానికి సేవ చేస్తూ నా ప్రేమతో దాని జ్వరం పోగొట్టేలా చేయడానికి చాలా ప్రయత్నిస్తా. బాబా నిజంగా ఫుల్ ఏడుస్తుంది, అది చూపిస్తుంది. మౌని, ఏ మౌని లేవు. ఇంకా తగ్గలేదా? తలనొప్పి వస్తుంది. నొక్కాల తల? వద్దు. దాలు అదే వద్దు. ఇప్పుడు ఏం లేకను ఓపిక లేదురా. దా జండు బాంబు పెడతా. వద్దు వద్దు. దా ఏం కదలు. వద్దు ఇప్పుడు ఏం వద్దు. ఏం కదా జండు బాంబు పెడితే తగ్గిపోతుంది. ఇట్లా వదిలే, నేను పడుకుంటే తగ్గుద్ది. జండు బాంబు పెట్టితేనే తగ్గిద్ది. నాకు తెలుసు నా బాడీ గురించి. నాకు ఏం కాదు మోని, ఆగు జండు బాంబు పెడతా. చిట్టి జండు బాంబు తీసుకో. లో ఇట్రా. లెగే ఏం కాదు లేవుదా. దిగు. జండు బాంబు పెట్టుకోకపోతే ఎట్లా తగ్గుతుంది హెడ్ఏక్? అమ్మ ఫుల్ కాలుతుందా? ఇదంతా దొంగ ప్రేమ. దొంగ ప్రేమ? నేను ఇప్పుడు వచ్చేవరకు చేయను కూడా చేయలేదు. ఇట్లా లైఫ్లో ఫస్ట్ టైం చేస్తున్నా. సరే కానీ నాకు కాలు నొప్పి వస్తుంది. ఆగే తల నొక్కుతుంటే కాళ్ళ నిజంగా కాళ్ళు ఎక్కువ లాగేస్తుంది. నరాలు లాగుతున్నాయా? ఇట్లానే చేస్తారా? నీకేనా నరాలు లేనట్టున్నాడు, ఇంకా నరాలు లాగుతున్నాయి. నీకే లాగట్లేదు. ఇంకా గట్టినా చచ్చిపోతావు గట్టి నొక్కితే. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. తలనొక్కే చాలు, కాళ్ళు నొప్పి వస్తున్నాయి రా. కాళ్ళు లాగుతున్నాయా? చాలా వరకు వేళ్ళు అవన్నీ లాగేస్తున్నాయి. సరే పైకి రా, తలగల మీద రా. మంచిగా నొక్కడం మంచిగా. రుద్దలా? నొప్పి వస్తుందంటే ఎవరికి నొక్కుతారు? సరసాలు చాలండి ఓ శ్రీవారు, ఆఖరికి నెక్కేది మీ మగవారు. పాటలు పాడుతూ
ఇలా పాటలు పాడుకుంటే అయితే నీకు దెబ్బకు ఉన్న జ్వరం అన్నీ పోతాయి. ఏం లాగాలా స్టిక్ ఈరోజు నీకేం కావాలంటే అది నేను చూసుకుంటానే మే హోనా. అయితే డ్రమ్ బట్టలు ఉన్నాయి ఉతికేసి. నీతో వాదులాడి గెలవాలేనే వన్నెలాడి. బట్టలతో పని ఉండదు కాబట్టి ఎందుకు రేపు ఉతుక్కుందా. బట్టలు వేసుకునేకి లేదు. షర్ట్ వేసుకున్నా, టీషర్ట్ వేసుకో, షార్ట్ వేసుకో. ఏం తింటావు ఎప్పుడు వండుతా? నువ్వు వండితే ఇంకా బెడ్ మీద నుంచి ఇంకా అసలు లేగలేను. ఇజ్జత్ చెప్పు చెప్పే. నీ అమ్మ అంత బాధలో కూడా ఎట్లా నవ్వుతున్నావు అంత జ్వరం పెట్టుకుని? చెప్పు. చాలే నువ్వు నొక్కింది. పర్లేదు చెప్పు. సరే ఏ చేయకి వెళ్ళి పడుకో. చెప్పే. వెళ్ళి పడుకోరా. ఏం తింటావు చెప్పు. నువ్వేం తినవు. దుప్పలు కప్పుకో, దెబ్బలు తగ్గిపోతుంది జ్వరం. ఏం తింటావు? ఏం కర్రీ తింటావు? బాబు నేను పెరుగు జ్వరం వచ్చిన వాళ్ళు అన్నం తిన్నాను అనుకుంటా కదా. ఓన్లీ టిఫినే. టైం ఎంత రాదు. మనం లేచింది 2ంటికి. ఇడ్లీ కూడా అమ్ముతాడు. మ్యాగీ తింటా. ఇలా ఇప్పి తింటా మోని. ఇప్పి తింటా. ఎవరైనా జ్వరంతో ఇప్పి తింటారా? మరి ఎవరైనా పెరిగానని తింటారా? ఏమో తెలియదు. తెలీదా? ఎయిర్టెల్ వంశీని అడుగు తెలుస్తుంది. అడిగే దాని కిచెన్ లో అసలు ఏముంది చూద్దాం. సో గైస్ పులిహోర అయితే మా చెల్లి ఇచ్చింది అనమాట. వంట వండడానికి లేట్ అవుతుందని. సో ఫాస్ట్ అయితే దీనికి తినిపించి ట్యాబ్లెట్ వేయాలి కదా. దా మోని లేవు. దా పులిహోర తినవచ్చు. పులిహోర తినవచ్చు అని నేను కనుక్కున్నా. దాదా ట్యాబ్లెట్ వేసుకోవాలంటే ఫస్ట్ ఎనర్జీ ఉండాలి దా, లేకపోతే మళ్ళీ కళ్ళు తిరుగుతాయి. ఎనర్జీ ఎనర్జీ అనుకున్నా నువ్వు తొక్కలాగా రోజు నన్ను సత్తా ఉన్నావు. దా తిను. ఇగో ఇది నా ముద్ద. అట్లాంటివి చెప్పు. అలాగే చెప్తే బాగుంటుంది. అప్పుడు గొమ్మన జ్వరం తగ్గిద్దా. ఇది నా ముద్ద. చిటి వాటర్ తాగు, తిను. టాబ్లెట్లు వేసుకోవాలి. మజాక్ అవుతుందా? 2 ముద్దలు తిని దావే టాబ్లెట్ వేసుకోవాలి. కొంచెం ఇంకో ఇది లాస్ట్ ముద్ద సరిపోదే. టాబ్లెట్ వేసుకుంటే ఎంత తినాలి? అమ్మ పొద్దున్నే ఫ్రీగా తింటున్నావుగా, ఏ పని చేయకుండా తిను. తిను ఏం కదా. ప్లీజ్ జ్వరం జల్దీ తగ్గిపోతుంది మోని. నా ప్రేమ ముందులో జ్వరం ఎంత చెప్పు. వాటరే తాగుతున్నా మొత్తం. కొంచెం ప్లీజ్ ప్లీజ్ ఒకటే పుద్దా, ఒకటే లాస్ట్. మంచం అంతా చేస్తున్నావురా. లాస్ట్ ముద్ద నీ అమ్మ పడిపోతుంది. ఇదా లాస్ట్ ముద్ద ఒకటేదా. తిను జల్దీ అయిపోతుంది. మా పిల్లకి జ్వరం వచ్చింది. మరి టాబ్లెట్ వేసుకోకుండా నేను తిన్నా ఆల్రెడీ. మోని తింటే నేను తిన్నట్టే. అందుకే ఫస్ట్ మోనికి తినిపిస్తాను. ఈ రోజు పబ్కి వెళ్ళి ఈ రోజు మొత్తం నీకే నా అంకితం. ఈ రోజు పబ్బు బంద్ అంట. ఆల్రెడీ ఫోన్ చేసినాం. టాబ్లెట్ వేసుకో. అరే నాకు వద్దురా, ఇంకా చాలురా. టాబ్లెటే వద్దు, తగ్గిపోయింది ఆల్రెడీ సగం. నువ్వు ఎంత ప్రేమ చూపించు. యాక్టింగ్ వద్దు. టాబ్లెట్ వేసుకో. పవర్ పోతుందా? టాబ్లెట్ వద్దంటే చెప్తే నీకు అర్థమవుతుందా? జ్వరం ఎట్లా తగ్గుతుంది? జ్వరం తగ్గిపోద్ది. ఏం కాదు. హాస్పిటల్కి వద్దన్నావు కదా, ఈ టాబ్లెట్ అయినా వేసుకో చాలు. ఈ టాబ్లెట్ లేకపోతే ఇంజక్షన్ చేపిస్తాను నీ ఇష్టం. పవర్ పోతుందా? జల్ది వేసుకో. జల్ది వేసుకో. వేసుకో.
దా వేసుకో వేసుకోవే నీ అమ్మ వాసన చూస్తుంది. సరే పడుకో మూతి చూసుకొని అమ్మ అవసరం లేదు ప్రేమ ఉంది గుండెల్లో తగ్గిపోతుంది. పడుకో ఇంకా ఫుల్గా దుప్పగా ఫ్యాన్ గీని ఏమి వేసుకోకు అప్పుడైతే తగ్గుతుంది. సాయంత్రం పప్పుకోతా అందుకే నాకు తెలుసు. ఇప్పుడు ఇంత బిస్కెట్ వేసాడంటే పప్పుకి పప్పుకి వెళ్ళి మంచి మంచి కాదురా నాకు తెలుసు. జోక్ చేసిన ఒకవేళ తగ్గితేనే సాయంత్రం పప్పుకి వెళ్తుంది లేకపోతే పోను సరేనా. అసలు పప్పు లేదా అన్నాడు కదరా. సరే కజ్జి